రింగ్ అవుతుంది. హలో సదాశివరావా? అవును. నేను చెప్పే జాగ్రత్తగా నీ కూతుర్ని కిడ్నాప్ చేశాం. ఎవర్రా మీరు? అరవకు, ఎక్కువ మాట్లాడకు. అరిచిన పోలీసుల కంప్లైంట్ చేసిన నీ కూతుర్ని ఇంటికి రాదు. నేను చెప్పేది ఒకసారి వినండిరా. ముందు నేను చెప్పేది విను. మాకు 4 కోట్లు కావాలి. సరే, మీరు అడిగినంత ఇస్తాను, కానీ నా కూతురు గురించి నీ కూతురు బ్రతికే ఉంది. మేం చెప్పినంత అమౌంట్ ఇవ్వకపోతే అది చస్తుంది. అది కాదు బాబు, నేను చెప్పేది ఒకసారి వినండి. నువ్వు చెప్పేది మేము వింటాం కాదు, మేం చెప్పేది నువ్వు విను. రేపట్లోగా 4 కోట్లు రెడీ చేసుకో. ఎక్కడ ఇవ్వాలో ఎలా ఇవ్వాలో వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి చెప్తాం. టేక్ కేర్, బై బై. హలో హలో, ఎవరు బావా? ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ చేశారు. 4 కోట్లు కావాలంట. ఎవరు చేశారు? కిడ్నాప్ చేసిన వాడు అడ్రస్ పేరు చెప్తూ ఫోన్ చేస్తాడా? మరి వాడికి మన కీర్తి గురించి తెలుసా? అస్సలు వాడు చెప్పే అవకాశం ఇస్తే కదరా. అయినా ఏం చెప్పమంటావురా? నా కూతురికి దెయ్యం పట్టిందని చెప్పమంటావా? వారం రోజులుగా నా కూతురిని ఆవహించిన ఆత్మని వదిలించలేక చస్తున్నామని చెప్పమంటావా? ఇదంతా కాదు కానీ వాళ్ళు అడిగిన డబ్బు సిద్ధం చేయండి. బావా, మరి కీర్తి నిద్రలేస్తే? వాళ్ళని ఆ దేవుడే కాపాడాలి. దీని జుట్టేంటి అలా ఉంది? నువ్వు అనరాదా కావుగా కూకోకంట ఉయ్యలిని కూకుతుంది ఇదే. ఎవడ్రా నువ్వు? పేరు చెప్తే సరిపోతా లేదా? అడ్రస్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, వాటర్ కార్డు, కోటా కార్డు, ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, మెయిల్ ఐడి, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్, నా పుట్టుపచ్చలు పుట్టుపర్వతలు కూడా చెప్పాలా? చెప్పవే, చెప్పు. నన్నెందుకు తీసుకొచ్చావురా? నీ కూర్చున్న నా క్వార్టరు కిడ్నాప్. నిన్ను కిడ్నాప్ చేశామే. నేనెవరో తెలుసా? నువ్వెవరో తెలియకంటే కిడ్నాప్ చేసావు అనుకున్నావా? నువ్వు తెలుసు, నీ బాబు తెలుసు, వాడు నీ కోసం ఏమైనా చేస్తాడని తెలుసు. అన్నీ తెలుసు, నువ్వు మూసుకొని కూర్చో. తప్పు చేస్తున్నావురా. నువ్వు ఇలా బెదిరిస్తే భయపడి వదిలేస్తాం అనుకున్నావా? చూడు, నువ్వెంతరిచి గియ్యి పెట్టినా ఎవ్వడు రాడు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దాకా పిట్ట కాదు కదా, చెట్టు కూడా లేదు. ఏంటే నేను ఎక్కడ మాట్లాడుతుంటూ నువ్వు ఎక్కడో చూస్తా పెట్టారు. రెట్లయితే మొక్కగా ఇక్కడ చూడు, ఈ బ్యూటిఫుల్ ఫేస్ చూడవే. నీ బాబు పైసలు ఇచ్చేదాకా ఎక్కడికి వెళ్ళేది లేదు. పద, ఈరోజు కోటికి చాలు. పద, నువ్వు ఒక దానివి. ఎవరు నువ్వు? నువ్వెవరు? నా ఇంటికి వచ్చి నన్నే ఎవరని అడుగుతావా? ఇది నా ఇల్లు. ఇక్కడ నేను ఒక్కదాన్ని మాత్రమే ఉండాలి. ఇంకో ఆత్మ ఉండడానికి వీల్లేదు. నేను ఇక్కడికి రాలేదు, వాళ్ళే నన్ను తీసుకొచ్చారు. వాళ్ళనే వెళ్ళడుగు. చెప్తే అర్థం కాదా? వెళ్ళిపో. నీకే అర్థం కావట్లేదు. వెళ్ళిపో. నేనైతే వెళ్ళను. వెళ్ళిపో. 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 వెళ్ళను. వెళ్ళిపో. వెళ్ళను. 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 చూద్దాం పద. కాలేజ్ తింది అసలు. వెళ్ళను. 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 చూసావా, ఇందాక నేను లాగి పీకేసరికి నెలగంటుంది. నువ్వు వెళ్ళకో, కూకో. గుడ్ గర్ల్. అసలు ఎవర్రా నువ్వు?
అన్నవే నేను ఎవరా? ఐఎం పౌరం, సన్ ఆఫ్ సవరం. నేనంటే దెయ్యాలకి భూతాలకి హడలో. నేను మోహిని పిశాచికి మోహం తీర్చా, కామని పిశాచి కామం తీర్చా, సంకిని పిశాచి సంక నాయక చిచి సంక నాకించా. నువ్వు ఆఫ్టర్ ఆల్ మనిషివే, నీకు మొట్టకేసాను. అర్థమైందా? అర్థమైందట అన్నది. అలా సైలెంట్ కూడా మనం రుచినట్టుకున్నారు. పద 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 మీకు పద. నువ్వు రోడ్ ఎస్, లిఫ్ట్. మీరు లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది నాకే. ఐఎమ్ ఆత్మ. నా బండికి యాక్సిడెంట్ అయిందండి. యాక్చువల్లీ నేను పెళ్లి చూపులకు వెళ్ళాలి, పిల్లని చూడాలి, పెళ్లి చేసుకోవాలి, తల్లిని చెయ్యాలి, ఆ పిల్లలతో ఆడుకోవాలి. దానికి మేమేం చెయ్యాలి? చచ్చిపోయింది. చచ్చిపోయిందా? నా ఫోన్ డెడ్ అయింది. ఇఫ్ డోంట్ మైండ్ ఒక చిన్న ఫోన్ కాల్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ. హలో, అరే నేను ఆత్మను మాట్లాడుతున్నారా? నువ్వు చెప్పినట్టే వాడు చెప్తున్నాడు. అంటే వాడు పిశాచిపురం దయ్యమా? ఈ పిశాచిపురం హైవేలో నా కార్ బ్రేక్ డౌన్ అయింది. పిశాచిపురమా? ఆ రూట్ లో ఎందుకు వెళ్ళావురా? అక్కడ దయ్యాలు తిరుగుతాయిరా బాబు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? అదిగో ఆడ దేవుడి ముందు సైడ్ వెళ్తాడా? ఒక ఐడియా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి భయపడ్డాడంటే దెయ్యం, భయపడలేదంటే మనిషి. రేయ్, నీకు హర్రర్ సినిమాలు చూస్తేనే జనం వస్తుంది. సరే ముందు నువ్వు లొకేషన్ పెట్టు, నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను. ఓకే? అదేంటి వాడు అలా వెళ్ళిపోయాడు? అంటే వాడు పిశాచిపురం దయ్యమా? అమ్మో, దయ్యాలేంట్రా? చెప్పు చెప్పు. మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. మొత్తానికి 4 కోట్ల డీల్ సెట్ చేశా. ఏమైందిరా? ఏమైంది వదినా? త్వరగా వచ్చిన తీసుకెళ్ళరా, నీకోసం వెయిట్ చేస్తుంటా ప్లీజ్. వీడు రోడ్డు లిఫ్ట్ ఇక్కడ ఉన్నాడేంటి? థ్యాంక్స్ అండి. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, వచ్చి తీసుకెళ్తా అన్నాడు. అప్పటి వరకు ఇక్కడే ఉండొచ్చుగా. ఉండొచ్చులే. వీళ్ళు మీ ఫ్రెండ్సా? లవ్లీ బాయ్సా? ఫోన్ తీసుకోండి. ఏది అక్కడ ఫోన్? అక్కడ ఉందిగా మీ జేబులో. రాజ్ పుష్పరాజ్. ఐ మెజిషియన్, ఐ నో మ్యాజిక్. హే, ఏంటో తినడానికి తెచ్చినట్టున్నారు, తినొచ్చా? మీకే హెడ్ అండ్ షోల్డర్సా? అది షాంపూ కదా. ఐ మీన్ టు సే తలకే మాంసం అండ్ తందూరి వింగ్సా అని. ఏయ్, మీరు రారా? గోస్ట్ ఫస్ట్, గెస్ట్ ఫస్ట్. ఓకే. అబ్బా, అప్లోడ్ చేయాలంటే ముందు అన్లోడ్ చేయాలి. మై బ్లాడర్ ఇస్ ఫుల్. యా, జస్ట్ కోఇన్సిడెన్స్ అనుకుంటా. అన్నీ చూస్తున్నా దొంగ. అంటే వాడు నిజంగానే దయ్యమా? నువ్వు పెద్ద దయ్యాల మాత్రం లాగా బిల్డప్ ఇచ్చావు కదరా. దయ్యాలేవో మనుషులేవో ఆ మాత్రం తేడా తెలీదా? తెలీదు, కానీ అవి తెలుసుకోవడానికి నా దగ్గర 3 ఘట్టాలు ఉన్నాయి. ఏంటవి? ఇప్పుడు నేను చెప్పే మొదటి ఘట్టం ఏంటంటే, కోరికలు తీరని ఆత్మలు దెయ్యాలుగా మారి మనుషులను ఆవహిస్తాయి. అలా ఆవహించిన మరుక్షణం వాళ్ళ రక్తాన్ని పీల్చేస్తాయి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కాసేపు దీన్నే దెయ్యం అనుకుందాం. అర్థంగా
ముక్కు పిండేస్తాను చెప్పింది తిరగకపోతే. దీనిలో రక్తం ఉంటే మనిషి, లేకపోతే దెయ్యం. ఆ వచ్చినోడు దెయ్యమో కాదో తెలియాలంటే సూదుగా ఉన్నది ఎలాంటిది ఒకటి తీసి ఆడి చెయ్యి మీద పొడిస్తే దీని గుచ్చుతావేంటి? గుచ్చాల్సింది వాడిని. పద. పదండి సైనికులారా, మొదటి కట్టం మొదలెడదాం. మమ్మల్ని కాపాడాలరా. వచ్చావా? మనిద్దరిని ఇక్కడ పెట్టుకుని వచ్చిన వాడిని దయ్యం అనుకుంటున్నారు. అయితే ముందు వాళ్ళని చంపుతా, ఆ తర్వాత వచ్చి నీ సంగతి చూస్తా. ఆగు! వచ్చిన వాళ్ళందరినీ చంపి ఏం సాధించావు? ఇంకా గాల్లోనే తిరుగుతున్నావు. ఎప్పుడైనా ఒక శరీరాన్ని ఆవహించి చూసావా? అక్కడ 5 శరీరాలున్నాయి. అందులో నీకు నచ్చిన శరీరాన్ని ఆవహించు. భయం వల్ల మనుషులు బలహీనపడతారు. ఎవరైతే నిన్ను చూసి భయపడతారో వాళ్ళు నువ్వు సులువుగా ఆవహించొచ్చు. అప్పుడు నువ్వు నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఈ అవకాశాన్ని వదలొద్దు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళని భయపెట్టు. ఏదో ఒక శరీరాన్ని ఆవహించు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు.